హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మా కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను మెంతి కడుబు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. చూడండి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం రండి. గోధుమ పిండి, ఉల్లిపాయలు, మెంతి సొప్పు, టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, జీలకర్ర, ఆవాలు, ధనియా పౌడర్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం ఉప్పు వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఆయిల్ పిండికి అతుక్కోవాలన్నమాట. బాగా కలుపుకుంటున్నాను. తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకుంటున్నాను. చపాతీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట. చపాతీ పిండిలాగా కలుపుకున్నాను. దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఒక 10 minutes వదిలేస్తున్నాను, పక్కన పెట్టుకుంటున్నాను. స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 2 పెద్ద కప్స్ వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేడి చేసుకోవాలన్నమాట. మూత పెట్టి వదిలేసుకుంటున్నాను. ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని సాఫ్ట్గా చేసుకుంటున్నాను. పిండి సాఫ్ట్గా రావాలన్నమాట. సాఫ్ట్ అయ్యేదాకా చేసుకుంటున్నాను. దాంట్లో కొంచెం పిండి తీసుకొని రోల్ చేసుకుంటూ చిన్నగా చేసుకుంటూ చిన్న చిన్న పీసెస్ తీసుకుంటున్నాను. బాల్స్ లాగా చేసుకుంటున్నాను అన్నమాట. పిండిని చిన్న చిన్న బాల్స్. కడుబు వాటర్ వేడి ఎక్కాయి. దాంట్లోకి చేసుకున్న కడుబు వేసుకుంటున్నాను హాట్ వాటర్లోకి. ఒకసారి ఇలా కలుపుకోండి, అంటుకోకుండా, ఒకటికొకటి అంటుకోకుండా ఇలా కలుపుకోండి. ఒక 10 నిమిషాలు మూత పెట్టి వదిలేయండి, ఉడికించుకోండి. చూడండి, ఇలా ఉడుకుతున్నాయి. ఒకసారి తిప్పి తీసి చూడండి, ఉడికిపోయాయి. అంతే, కడుబు రెడీ. స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. జీలకర్ర, ఆవాలు వేసుకుంటున్నాను. చిన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుని కలుపుకుంటున్నాను. చిన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకొని కలుపుకుంటున్నాను. చిన్నగా తరిగిన కరివేపాకు వేసుకొని, అలాగే కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. చిన్నగా తరిగింది వేసుకొని కలుపుకుంటున్నాను. కొంచెం పసుపు, ఉప్పు రుచికి సరిపడేటట్టు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకుంటున్నాను. ఆల్రెడీ తరిగి పెట్టుకున్న టమాటో వేసుకొని కలుపుకుంటున్నాను. తగినంత వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాను. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి. కలుపుకున్న తర్వాత
కడిగి పెట్టుకున్న మెంతియ సొప్పుని వేసుకొని కలుపుకుంటున్నాను. బాగా కలుపుకుంటున్నాను. వేడి చేసి పెట్టుకున్న కడుపుని అందులోకి వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత కలుపుకుంటున్నాను. అంతే అండి, మెంతియ కడుపు రెడీ అయిపోయాయి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.